హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియో టీఎస్ ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే సీనియర్ ఇంటర్ వాళ్ళది 2021-22 30% డిలీట్ సిలబస్. అంటే డిలీట్ అయిన సిలబస్ ఏంటి క్లియర్గా మ్యాథ్స్ 2A 2Bలో క్లియర్గా అంటే డిలీట్ అయిన సిలబస్ ఏంటి, మనం ఇంతకుముందు హౌ టు గెట్ 75 మార్క్స్. అలాగే ఈ వీడియో కూడా మీరు చూస్తే టోటల్గా ఫుల్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బ్లూ ప్రింట్ ఇస్తా మ్యాథ్స్ 2A and 2B అండ్ పర్ఫెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డిలీట్ అయిన సిలబస్ కూడా చెప్పేస్తాను. అయితే బేసిక్గా ఎవరైతే ఐపీ వరకే ప్రిపేర్ అవుతాం అనుకున్న వాళ్ళు తెలుగు అకాడమీ బుక్స్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే అందులోని క్వశ్చన్సే వస్తాయి, 100% అందులోంచే క్వశ్చన్స్ వస్తాయి. అయితే కొందరు దీప్తి సిరీస్ కూడా వాడు అందులో ఉన్న క్వశ్చన్స్ వస్తాయి. కానీ అయితే నేను చెప్పేటప్పుడు ఏమవుతుందని మీకు మ్యాచ్ కావడం కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంటుంది. నేను చెప్పింది అది సేమ్ ఉందా లేదా అన్న ఒక డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. అందుకే నేను మ్యాక్సిమం తెలుగు అకాడమీ అయితే ఈజీగా మీకు అర్థమైపోద్ది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కూడా విత్ పేజ్ నెంబర్తో సహా చెప్పేస్తా. ఫస్ట్ డిలీటెడ్ మ్యాథ్స్ 2A డిలీటెడ్ సిలబస్ చెప్పేసి డిలీటెడ్ సిలబస్ చెప్పాక బ్లూ ప్రింట్ ఇస్తాం. మ్యాథ్స్ 2 సేమ్ మ్యాథ్స్ బి 2B డిలీటెడ్ సిలబస్ చెప్పేసి డిలీటెడ్ సిలబస్ తర్వాత బ్లూ ప్రింట్ ఇచ్చేస్తాం. సో ఇందులో పెద్దగా చేంజెస్ ఏమి ఉండవచ్చు. ఆల్మోస్ట్ 20 to 21 సెకండ్ ఇయర్ ఏది ఉందో అదే డిలీటెడ్ సిలబస్ ఇప్పుడు కూడా ఫాలో కావచ్చు మనం. ఓకేనా, మీకున్న డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. 30% సిలబస్ అండ్ అట్ ఏ టైం ఏమన్నారంటే మనకు ఇయర్ 21 to 22లో మనకు సేమ్ అంటే ఫస్ట్ పార్ట్ ఏలో వచ్చేసి 10 క్వశ్చన్స్, పార్ట్ బిలో కూడా 10 క్వశ్చన్స్, పార్ట్ సిలో కూడా 10. పార్ట్ బిలో ఏంటి అవుట్ ఆఫ్ 10 5 రాయాలి, పార్ట్ సిలో కూడా అవుట్ ఆఫ్ 10 5 రావాలి. ఆల్రెడీ మొన్న మీరు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసినప్పుడు చాలా ఈజీగా ఉండొచ్చు ఎగ్జామ్ పేపర్. అంటే కొందరు తిట్టుకోవచ్చు వీడియో చూసుకుంటే ఈజీగా ఎక్కడ ఉంది సార్ చాలా హార్డ్గా వచ్చింది అంటే అది ప్రిపేర్ అయిన వాళ్ళకు మాత్రం మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఈజీగానే వచ్చింది పేపర్. అండ్ నెక్స్ట్ ఇక చూస్తే మనం మ్యాథ్స్ 2Aలో నేను తెలుగు అకాడమీ బుక్ చూసే చెప్తున్నా. ఫస్ట్ మనకున్న టాపిక్ ఏంటిదండి, కాంప్లెక్స్ నెంబర్స్. ఫస్ట్ ఏంటండి కాంప్లెక్స్ నెంబర్స్లో ఫస్ట్ 1.1 కాంప్లెక్స్ నెంబర్స్ యాజ్ అన్ ఆర్డర్డ్ pair of real numbers, fundamental operations. 1.2 representation of complex numbers in the form a plus ib. 1.3 modulus and amplitude of a complex number Next 1.4 geometrical and polar representation. Of complex numbers. In organoid diagram, organoid plane and organoid diagram. ఓకే, ఇక్కడ మీరు చూస్తే మన కాంప్లెక్స్ నుంచి ఏమొస్తాయంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 1 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఎంత అండి వెయిటేజ్ 8 మార్క్స్ వెయిటేజ్. మనకు 8 మార్క్స్ అయితే సార్ 4 టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ ఆర్డర్డ్ పేర్ ఆఫ్ రియల్ నెంబర్స్, ఫండమెంటల్ ఆపరేటర్. 1.1 ఉంది, 1.2 ఉందండి. 1.1 1.2 ఉంది. ఇది 1.3 అండ్ 1.4. అంటే వేరే పబ్లికేషన్స్ చూసేవాళ్ళు కూడా అంటే దీప్తి పబ్లికేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా వినండి. ఎలాగో టీఎస్ అయితే అది అలా తెలుగు అకాడమీ బుక్స్ వాళ్ళకైతే ఈజీగా తెలుస్తాయి. రిప్రజెంటేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్ ద ఏబీ ఫామ్ ఉంది. మాడ్యులస్ అండ్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్స్ డిలీటెడ్ అండ్ జామెట్రికల్ అండ్ పోలార్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్ కూడా డిలీట్ అయిపోయినాయి. అంటే ఇది ఉంది, ఇవి 2 డిలీట్ అయిపోయినాయి అబ్బా. అంటే జామెట్రికల్ అండ్ పోలార్ రిప్రజెంటేషన్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ ఆర్గాన్ ప్లేన్ డయాగ్రామ్ డిలీట్ అయింది చూసుకోండి. అయితే టీఎస్ వాళ్ళకు పేజ్ నెంబర్స్ వచ్చేసి 1 to 16 వరకు ఉంటుంది సిలబస్. 1 to పేజ్ నెంబర్ 7 to 16 అంటే 1 to 15 పేజ్ నెంబర్ వరకు మీరు ప్రిపేర్ కావచ్చు తెలుగు అకాడమీ బుక్లో. వెయిటేజ్ ఎంత దీనికి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 1 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది.
నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ ఇది చాలా ఈజీ. మనకు ఉన్న కాంప్లెక్స్ నెంబర్స్లో ఇది వదిలిపెట్టకండి, ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యేది మనకు 4 ఎక్సర్సైజెస్ ఉంటాయి, అందులో 2 ఎక్సర్సైజ్ తీసేసాడు. ఇంకెన్ని ఉన్నాయి? 2 ఎక్సర్సైజ్లే ఉన్నాయి. 2 ఎక్సర్సైజ్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఈజీ. ఓకే, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కాంప్లెక్స్ నెంబర్స్ ఫస్ట్ 2 ఎక్సర్సైజ్ అసలు వదిలిపెట్టకండి, మొత్తం ప్రిపేర్ కండి, ఎవరిని ఇంపార్టెంట్ కూడా అడగండి, అంత ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి అబ్బా. నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేసి ఏంటి మనకు? డి మావిస్ థీరం. డి మావిస్ థీరం. ఈ డి మావిస్ థీరంలో మీరు అబ్జర్వ్ చేస్తే మనకు 2 ఉంటాయి. 2.1 ఉంది, 2.2 ఉందండి. 2.1లో డి మావిస్ థీరం ఇంటిగ్రల్ అండ్ రేషనల్ ఇండిసెస్. ఇంటిగ్రల్ అండ్ రేషనల్ ఇండిసెస్, nth root of unity, and geometrical interpretations ఇవి ఉన్నాయండి మనకు. అయితే సార్ ఇందులో వెయిటేజ్ ఏంటంటే, ఇందులో వెయిట్ వచ్చేసి డి మావిస్ థీరంలో 1 2 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్, అనదర్ వచ్చేసి 1 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుందండి. ఓకేనా? 1 2 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అయితే ఇలా డిలీట్ కాలేదా సార్ అంటే, ఇదేమో 2A ఎక్సైజు, ఇది 2B. 2Bలో సెక్షన్ 2 ఉంటుందిగా రోమన్ నెంబర్, సెక్షన్ 2 నుంచి ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి. అంటే నేను పేజ్ నెంబర్తో చెప్పేస్తాను. సెక్షన్ 2 తెలుగు అకాడమీ బుక్ ఉన్న వాళ్ళు చూడండి. సెక్షన్ 2 ఏంటి? పేజ్ నెంబర్ సెక్షన్ సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అంటుంది. సెక్షన్ 2 నుంచి ఉన్న క్వశ్చన్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి. అది డి మావిస్ థీరంలో. ఓకేనా? నెక్స్ట్ ఇది చాలా మీరు ఎప్పుడు ప్రిపేర్ అయినా కూడా నా సజెషన్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్ డి మావిస్ కలిపి ఒకటే యూనిట్గా ప్రిపేర్ కాండి. ఎందుకంటే కాంప్లెక్స్కు బ్రదర్ లాంటిదే డి మావిస్ థీరం, అంతే కాంప్లెక్స్ నుంచి వచ్చిందే డి మావిస్ థీరం. ఓకేనా? ఇది ఈజీ. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో సింపుల్ అండి. ఇందులో కూడా 3.1 3.2 3.3 ఉన్నాయి. అయితే ఈ 3.1 3.2 ఎందుకు రాయట్లేదు సార్ ఇదంటే, ఇది అందరికీ తెలిసిన రూట్స్ ఉంటాయి. ఇక్కడ ఏముంది? క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఏంటి సార్? ఫస్ట్ ఎక్సైజ్. ఇది 3A ఎక్సైజ్ అండి. 3A ఎక్సైజ్లు ఏముంటాయి సార్ అంటే 10th నేర్చుకున్నాం. ఫ్యాక్టరైజేషన్, నేచర్ ఆఫ్ ది రూట్స్, అవే ఉంటాయి. అందుకే ఇది పెద్దగా రాయట్లేదు. నెక్స్ట్ 3.2లో ఇది కొద్దిగా బెటర్. సైన్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, చేంజ్ ఇన్ ది సైన్స్ అండ్ మ్యాక్సిమమ్ అండ్ మినిమం వాల్యూస్. ఇదేంటంటే ఎక్సైజ్ 3B. లాస్ట్ 3.3 ఏంటంటే ఇన్ఈక్వాలిటీస్. నార్మల్గా ఈ పేకి చదివేటప్పుడే నార్మల్గా అంటే డిలీటల్ కానప్పుడే వదిలేస్తాం. ఈసారి ఏమైంది? ఇన్ఈక్వాలిటీస్ డిలీట్ అయిపోయింది. అంటే మీరు ఈ 3.1 3.2 చదివితే సరిపోతుంది. 3.1 3.2 చదివి. అయితే ఇక్కడ వెయిటేజ్ వచ్చేసి ఏముందంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 1 2 మార్క్స్ వస్తుందండి, 1 2 మార్క్స్ వస్తుంది, 1 4 మార్క్స్, 1 7 మార్క్ క్వశ్చన్ వస్తుంది. మంచి వెయిటేజ్ టాపిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ప్రెషన్స్. రీజన్ ఏంటంటే ఆల్రెడీ మీరు 10th ప్రిపేర్ అయ్యారు, అవే టాపిక్స్. ఫస్ట్ ఎక్సైజ్ మొత్తం అదే. సెకండ్ ఎక్సైజ్ మాత్రం ఏమవుతుంది? సైన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, చేంజెస్ సైన్స్ అండ్ మ్యాక్సిమా మినిమం వాల్యూస్ ఉంటుంది. బెటర్, చాలా బెటర్ యూనిట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తర్వాత ఇంకొకటి వచ్చేది ఏంటంటే 4th యూనిట్. మనకు 3 యూనిట్స్ అయిపోయి ఇక మనం చెప్పుకున్నది ఇన్ఈక్వాలిటీస్ ఒకటి. లాస్ట్ ఎక్సైజ్ తీసాను తెలుగు అకాడమీ బుక్ చూసే వాళ్ళైతే. అదే దీప్తి సిరీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే అక్కడ నుంచి క్వశ్చన్స్ మీరు రిమూవ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ 4th యూనిట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్. అయితే బేసిక్ ఇదేంటి సార్ థియరీ ఆఫ్ ఈక్వేషన్ అంటే, ఇది టోటల్ సిలబస్ ఉంది, ఇది టోటల్ ఉంది. అది దీప్తి సిరీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా లేకపోతే తెలుగు అకాడమీ బుక్లో టోటల్ థియరీ ఆఫ్ ఈక్వేషన్ ఎలాంటివి రిమూవ్ చేయలేదు. ఓకేనా? టోటల్ ఇందులో 4 ఎక్సైజ్ ఉంటాయి. తెలుగు అకాడమీలో 4 ఎక్సైజ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సింపుల్గా థియరీ ఆఫ్ ఈక్వేషన్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బ్రదర్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటిది? డిగ్రీ 2
ఇక థియరీ ఆఫ్ ఈక్వేషన్లో దీనిపైన డిగ్రీ 2 తర్వాత డిగ్రీ 3, 4, 5, 6 వస్తూ ఉంటాయి. అదే థియరీ ఆఫ్ ఈక్వేషన్. ఇది కూడా వెయిటేజ్ ఎక్కువ అండి. 1 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 1 4 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ క్వశ్చన్ వస్తాయి. 1 2 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, ఇది థియరీ ఆఫ్ ఈక్వేషన్ వెయిటేజ్. ఇందులో డిలీట్ ఏం లేదండి, టోటల్ సిలబస్ ఇచ్చేసాడు. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్ తర్వాత 5th వన్లో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇది కూడా చాలా ఈజీ టాపిక్. ఇంతకుముందు కొద్దిగా టఫ్ అనిపించేది, ఎందుకంటే చాలా ఎక్సర్సైజులు ఉంటాయి దీనిలో. ఇందులో నియర్లీ 5 to 5 ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇది కొద్దిగా టఫ్, కానీ ఇందులో వచ్చేది చూడండి 5.1 ఫండమెంటల్. ఎందుకు రాస్తున్నారు సార్ చెప్పేది డిలీట్ అయితే చెప్పేది అంటే దీప్తి సిరీస్ వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది సిలబస్ రాయడం వల్ల. వాళ్ళు కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఏం డిలీట్ అయినాయి. కౌంటింగ్ లీనియర్ అండ్ సర్క్యులర్ పర్మిటేషన్స్. లీనియర్ అండ్ సర్క్యులర్ పర్మిటేషన్స్. 5.2 పర్మిటేషన్స్ ఆఫ్ n distinct n dissimilar, sorry dissimilar అన్నా డిస్టింక్ట్స్ అన్నా సేమ్, dissimilar things and dissimilar things taken or at a time. 5.3 permutations when repetition is allowed. Repetitions are allowed. Next 5.4 circular permutations. Circular permutations. 5.5 permutations with constant repetitions. Constant what? Repetition. Next 5.6 combination definitions and certain theorems. ఇక్కడ వచ్చేసి మీకు 5.3 5.4 5.5 రిమూవ్ అయినాయి. ఇవి రిమూవ్ అయిపోయినాయి. మీరు చూడండి ఎవరైతే దీప్తి సిరీస్ ఎలాగో అకాడమీ బుక్ చేసే 5.1 5.2 5.6 ఉంది, ఈ 3 రిలీజ్ అయ్యాయి. సార్ మరి ఈ 2 ఏంటంటే 5 ఎక్సైజ్ ఉంటుందిగా, ఫస్ట్ ఎక్సైజ్ ప్రిపేర్ కానీ, ఇందులో మళ్ళీ లాస్ట్ ఎక్సైజ్ ప్రిపేర్ కానీ. పర్మిటేషన్ కాంబినేషన్లో ఫస్ట్ ఎక్సైజ్ లాస్ట్ ఎక్సైజే ఉంది, మధ్యలో ఉన్న ఎక్సైజ్లని కథం రిమూవ్ అయిపోయినాయి. అది మీకు ఒక ప్లస్ పాయింట్. ఎందుకు సార్ ప్లస్ పాయింట్ అంటున్నారంటే ఇందులో కొద్దిగా వెయిటేజ్ కూడా ఎక్కువ పర్మిటేషన్ కాంబినేషన్, ఎందుకంటే 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి, 1 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఇందులోంచి. అర్థమవుతుందా? 2 మార్క్స్ క్వశ్చన్స్, 2 4 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ వస్తుంది. ఎందుకు సార్ అదృష్టము అంటే ఫండమెంటల్స్ ఆర్ ప్రిన్సిపల్ కౌంటింగ్ లీనియర్ సర్క్యులర్ పర్మిటేషన్ పర్మిటేషన్స్ ఆఫ్ n dissimilar thing taken r at a time అనేది ఈజీ టాపిక్స్. అంటే పెద్దలో లాజిక్ అప్లై చేయకుండా ఫాస్ట్గా చేసుకునే టాపిక్స్ ఈ 2, అందుకు మీకు ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ 5.3 5.4 రిమూవ్ చేశారు. పర్మిటేషన్ అండ్ రిపిటేషన్స్ ఆర్ రిమూవ్డ్. సర్క్యులర్ పర్మిటేషన్ ప్రాబ్లమ్స్ రిమూవ్డ్. పర్మిటేషన్ విత్ కాన్స్టాంట్ రిపిటేషన్స్ కూడా రిమూవ్డ్. మళ్ళీ మీకు ఏముంది? కాంబినేషన్స్ ఉన్నాయి. సార్ ఇందులో కాంబినేషన్ ప్రాబ్లమ్ చాలా ఈజీ అండి. మళ్ళీ కాంబినేషన్లో కూడా 5 ఉంది కదా, 5 కాంబినేషన్ ఏంటి? 5 ఎక్సైజ్. 5 ఎక్సైజ్లో సెక్షన్ రోమన్ లెటర్ సెక్షన్ 3 ఉంటుందిగా, అది కూడా రిమూవ్ అయిపోయింది. అంటే ఏమైంది? 5.1 5.2 ఉంది, 5.3 5.4 5.5 రిమూవ్డ్. 5.6లో సెక్షన్ 5 అంటే ఎక్సైజ్ తెలుగు అకాడమీ బుక్లో ఎక్సైజ్ 5లో సెక్షన్ 3 ప్రాబ్లమ్స్ కూడా రిమూవ్ అయిపోయాయి. అది మీకు బెనిఫిట్. ఓకేనా? తెలుగు అకాడమీ బుక్ ఓన్లీ ఐపీ ప్రిపేర్ తెలుగు అకాడమీ బుక్స్ కొనుక్కోండి. దీప్తి సిరీస్ లాంటివి లేకపోతే ఉంటే మాత్రం ఈ ప్యాటర్న్ ఫాలో అయింది. అంటే హెడ్డింగ్స్ చూసి ఆ హెడ్డింగ్స్లోనే రిమూవ్ చేసుకోండి. ఓకే, ఇది కాదు. అయితే ఏంటి ప్లస్ పాయింట్ ఏంటంటే 2 మార్క్స్ వస్తాయా? ఒకటి పర్మిటేషన్ నుంచి వస్తుంది ఫస్ట్ ఎక్సైజ్, ఇంకోటి లాస్ట్ ఎక్సైజ్. నెక్స్ట్ 4 మార్క్స్ కూడా ఉన్నాయి, ఒకటి పర్మిటేషను ఒకటి కాంబినేషన్.
ఇక 7 మార్క్స్ అనేది గెస్ చేయాలి. వస్తే పర్మిటేషన్ నుంచి రావచ్చు, వస్తే కాంబినేషన్ నుంచి కూడా రావచ్చు. ఇంకా నెక్స్ట్ బైనామియల్ థీరం. ఓకేనా, నెక్స్ట్ యూనిట్ వచ్చేసి బైనామియల్ థీరం. మ్యాథ్స్ ఏనే ఇంత సోది ఉంటుంది రాయడం, అంటే ఎక్కువ హెడ్డింగ్స్ ఉంటాయి. మ్యాథ్స్ బీలో ఆ ప్రాబ్లం ఏమి ఉండదులేండి, ఫాస్ట్గా చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ 6th యూనిట్ వచ్చేసి బైనామియల్ థీరం. బైనామియల్ థీరం ఇది వచ్చేసి వెయిటేజ్ ఏంటంటే 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుందండి. ఒకటి 2 మార్క్స్ క్వశ్చన్, ఒకటి 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఒకటి 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒకటి 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అయితే ఇందులో వచ్చేసి మనకు బైనామియల్ థీరం 3 ఉన్నాయి మనకు. 6.1, 6.2, 6.3 ఉన్నాయి. ఇందులో బైనామియల్ థీరం ఫర్ పాజిటివ్ ఇంటిగ్రల్ ఇండెక్స్ ఇది ఒకటి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి బైనామియల్ థీరం ఆఫ్ ఫర్ రేషనల్ ఇండెక్స్. నెక్స్ట్ అప్రాక్సిమేషన్ యూజింగ్ బైనామియల్ థీరం. అయితే 6.3 రిమూవ్ అయిపోయింది, 6.2 కూడా అయిపోయినట్లేనబ్బ. కాబట్టి ఇక్కడ మీకు నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసే వాళ్ళకు, తెలుగు అకాడమీ బుక్ ఉన్న వాళ్ళకు బైనామియల్ థీరంలో 2 మార్క్స్ ప్రిపేర్ అయ్యి 7 మార్క్స్ వదిలేసుకోవచ్చు. అంటే అది 2 మార్క్స్ కూడా 6.1 మొత్తం ఉంది. 6.1 అంటే ఇంటిగ్రల్ ఇండెక్స్ మాత్రమే ఉందండి. న్యూమరికల్ గ్రేటెస్ట్ 1.1 6Aలో కూడా మీకు ఏమవుతుందంటే పేజ్ నెంబర్ 231లో ఫస్ట్ సెకండ్ బిట్ 4th బిట్ వరకే ఉంది, తర్వాత ప్రాబ్లమ్స్ లేవు. అర్థమవుతుందా? ఈవెన్ పాజిటివ్ ఇంటిగ్రల్లో 4th బిట్ వరకే ఉంది, తర్వాత ఈ బిట్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. బైనామియల్ 6.2 రిమూవ్డ్, 6.2 మొత్తం రిమూవ్డ్. బట్ 6.2 రిమూవ్ అయినాయి కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మనకేంటంటే ఇవి లాస్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 6.2 6Bలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బైనామియల్లో మాత్రం ఒక 6.1 మాత్రం ఒక్కటే ఉంటుంది. ఇది బైనామియల్ థీరం ఆఫ్ పాజిటివ్ ఇంటిగ్రల్ ఇండెక్స్. ఓకేనా, అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది మీకు. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్. 7th వన్ ఈజ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. 7th వన్ ఏంటిదని? పార్షియల్ ఫ్రాక్షన్. ఇక పార్షియల్ ఫ్రాక్షన్లో మీరు మనకు 4 మెథడ్లు ఉంటాయి. ఇలా తీసేయాల్సిందంటే లాస్ట్ ఎక్సైజ్లో nth టర్మ్స్ ఉంటాయి, అవి తీస్తాయి. ఇందులో 2 క్వశ్చన్స్ వస్తాయి, అవి కూడా 4 మార్క్స్వి 2 వస్తాయండి. 4 మార్క్స్ వస్తాయి. ఇది మాత్రం మిస్ చేసుకోకండి, ఎందుకంటే ఇది మీకు తర్వాత ఫ్యూచర్లో కూడా యూజ్ అయ్యే పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్. ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, బట్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్ రిమూవ్ చేశాడు, బట్ మీకు యూజ్ అవుతుంది. ఇందులో లాస్ట్ ఎక్సైజ్ రిమూవ్ చేయండి. లాస్ట్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి ఎలా ఉంటాయి? ఫైండ్ ద ఎక్స్ టర్మ్స్, ఎక్స్ పవర్ 5th కోఎఫిషియంట్, ఎక్స్ పవర్ 10th కోఎఫిషియంట్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదొకటి పార్షియల్ ఫ్రాక్షన్లో రిమూవ్. అంటే సింపుల్గా చెప్పాలని తెలుగు అకాడమీ వాళ్ళకు లాస్ట్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ రిమూవ్ చేయండి, మొత్తం లాస్ట్ ఎక్సైజ్ తీసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ 8th వన్, సారీ ఇదే 7th వన్ అన్న. 8th వన్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అంటే ఇది ఓన్లీ ఒకటే వస్తుంది, ఒకటే క్వశ్చన్ వస్తుంది, అది కూడా 2 మార్క్స్ క్వశ్చన్. దీన్నే స్టాటిస్టిక్స్ అని కూడా అంటాం, స్టాట్స్ అని కూడా అంటాం. మెజర్ ఆఫ్ డిస్పర్షన్ ఏంటిది? స్టాటిస్టిక్స్, నథింగ్ బట్ స్టాటిస్టిక్స్. ఓకేనా, ఇందులో కూడా రేంజ్ ప్రాబ్లం ఉందా? రేంజ్, మెయిన్, మీడియన్, డీవియేషన్స్ ఉన్నాయి కదండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 6 or 7 ఉంటాయి, అయ్యే ప్రిపేర్ కానీ సరిపోద్ది. మనకు మీన్ డీవియేషన్ టేబుల్స్, వేరియన్స్ అవేవి లేవు, అవన్నీ మనకు రిమూవ్ చేశాడు. జస్ట్ రేంజ్, మీన్ డీవియేషన్ ప్రాబ్లమ్సే ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఒక 3 ఉంటాయి, ఎక్సైజ్లో ఒక 3 ఉంటాయి, అవి ప్రిపేర్ అయితే సరిపోతుంది మీకు. ఏంటి సార్ అట్లా చెప్తున్నారు కానీ మాకు అర్థం కావట్లేదని మీకు అన్నారు అనుకోండి. పేజ్ నెంబర్ వచ్చేసి 283 అబ్బా. మనకేమున్నాయంటే మెయిన్ డీవియేషన్ కూడా రిమూవ్ చేశాడు,
మీన్ డీవియేషన్ ఫ్రమ్ ది మెయిన్ గ్రూప్ అన్గ్రూప్ డేటా ఉంది. మీన్ డీవియేషన్ ఆఫ్ మీడియం ఫ్రమ్ అన్గ్రూప్ డేటా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం, ఇక్కడ ఒకటి 282లో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది, 283లో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ వీటి మీద చేసుకుంటే డైరెక్ట్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్. ఎక్సైజ్లో కూడా 80 ఒకటే ఎక్సైజ్ ఉంటుంది నార్మల్లీ. ఫస్ట్ బిట్ ఫైన్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ది మీన్ ఫ్రమ్ ఫాలోయింగ్. ఇలా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫైన్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ది మీడియం ఫ్రమ్ ఫాలోయింగ్. ఇలా 2 4 అక్కడ 2 ఎన్ని 6 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 6 ప్రిపేర్ అయితే మీకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చేస్తుందండి. ఓకేనా, 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చేస్తుంది. ఇక 9th యూనిట్ వచ్చేసి ప్రాబబిలిటీ. ఇక ఏ బుక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, దీప్తి సిరీస్ అయినా ఏం కాదు, మన తెలుగు అకాడమీ బుక్ ప్రిపేర్ అయ్యేలైనా బేయిస్ థీరం అండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డిలీట్ చేసుకోండి. బేయిస్ థీరమును రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని రిమూవ్ చేసి రిమైన్ మొత్తం చదవాల్సిందే. బేయిస్ థీరం అనేది బాక్సులు కొట్టి డ్రా చేస్తాం. యూరన్ 1 యూరన్ 2 లేకపోతే బాక్స్ 1 బాక్స్ 2. ఒక 2 బాక్సులు ఉంటాయి. రెడ్ బాల్ పికప్ చేస్తే బ్లాక్ బాల్ పికప్ చేయడం, వైట్ బాల్ పిక్ చేయడం, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి మాత్రమే రిమూవ్ చేసుకుని, అది బేస్ థీరం అండ్ రిలేటెడ్ ప్రాబ్లం. అదొకటి మాత్రమే డిలీట్ అయింది. ప్రాబ్లమ్స్ ఒక 5-6 ఉంటాయి, ఒక థీరం. ఓకేనా, ఇవి తప్పితే రిమైనింగ్ మొత్తం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ అయితే ఇందులో వచ్చి వెయిటేజ్ సార్ అంటే 2 క్వశ్చన్స్ 4 మార్క్స్ వస్తాయండి, 2 క్వశ్చన్స్ 7 మార్క్స్ వస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ప్రిపేర్ రేట్ చాలా తక్కువ, ఒక 30 to 40 క్వశ్చన్సే ప్రిపేర్ అవుతాయి. అందులో చాలా వరకు ఈజీ క్వశ్చన్సే ఉంటాయి. ఎందుకంటే డైస్, ప్యాక్ ఆఫ్ కార్డ్స్, నెక్స్ట్ వచ్చేసి ఏముంటుంది కాయిన్. జస్ట్ మనం ఆడుకునేదే. జస్ట్ జనరల్లో కూడా మనం ఈ టీం గెలుస్తుందా ఆ టీం గెలుస్తుందా అని చేసుకుంటాం, ప్రిడిక్షన్ చేస్తాను. అలాంటి టాపిక్ ప్రాబిలిటీ మీరు చేసుకోగలరు. నెక్స్ట్ 10th యూనిట్. 10th యూనిట్ వచ్చేసి ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో ఒక్కటి కూడా డిలీట్ చేయలేదబ్బా, ఒక్కటి కూడా డిలీట్ కాదు. 2 ఎక్సైజులు ఉంటాయి, 2 ఎక్సైజులు ప్రిపేర్ కావాల్సిందే. ఫస్ట్ ఎక్సైజ్ ర్యాండమ్ వేరియబుల్స్లో ఫస్ట్ ఎక్సైజ్ నుంచి కన్ఫామ్ ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ వెయిటేజ్ ఏంటంటే 1 వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుందండి, 1 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 2 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అది నీకు బెనిఫిట్. ఓకేనా. ఇప్పుడు మ్యాథ్స్ 2A బ్లూ ప్రింట్ చూద్దాం. మ్యాథ్స్ 2A బ్లూ ప్రింట్ చూద్దాం. మ్యాథ్స్ 2A బ్లూ ప్రింట్ చూడండి. మ్యాథ్స్ 2A బ్లూ ప్రింట్ వచ్చేసి నేను రాస్తూ ఉంటాను. ఫస్ట్ యూనిట్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్, సెకండ్ వన్ డి మోవిస్ థీరం, థర్డ్ వన్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, ఫోర్త్ వన్ థియరీ ఆఫ్ ఈక్వేషన్, ఫిఫ్త్ వన్ permutations and combinations, sixth one binomial theorem. Okay, seventh one partial fractions, eighth one వచ్చేసి పార్షల్ ఫ్రాక్షన్ ఇంకా మెజర్ ఆఫ్ డిస్పర్షన్. చూడండి అయితే చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్ రెడ్డి. నెక్స్ట్ 9th వన్ ప్రాబబిలిటీ. 10th వన్ వచ్చేసి ర్యాండమ్ వేరియబుల్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. 2 మార్క్స్, 4 మార్క్స్, 7 మార్క్స్. చూసుకుంటే కాంప్లెక్స్ నెంబర్స్లో ఏమొస్తాయండి? కాంప్లెక్స్ నెంబర్స్లో
టూ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఒక 4 మార్క్స్ వస్తుంది. ఇక వెయిటేజ్ ఏం లేదు. మొత్తం ఏంటండి 4 + 4 8 మార్క్స్ వెయిటేజ్ దీనికి కాంప్లెక్స్ నెంబర్స్. నెక్స్ట్ డీమాయిస్ థీరం. డీమాయిస్ థీరంలో వచ్చేసి 1 2 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ క్వశ్చన్. ఏమవుతుంది 4 + 2 6 13 మార్క్స్. ఓకేనా, 13 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో 1 2 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ క్వశ్చన్. ఇందులో కూడా 13 మార్క్స్. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్ 1 1 2. ఇందులో ఏం చేస్తాయి 14 + 6 20 మార్క్స్ వెయిటేజ్. ఓకేనా. నెక్స్ట్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ 2 మార్క్స్ క్వశ్చన్, 2 4 మార్క్స్ క్వశ్చన్, 1 అన్నాడు. ఏమవుతుందండి 8 + 4 12 12 + 7 19 మార్క్స్ వెయిటేజ్. బైనామీలో 1 వస్తుందండి, ఇది ఏమి రావు, ఇక్కడ ఒక 1 వస్తుంది, ఇది 9 మార్క్స్ వెయిటేజ్. నెక్స్ట్ పార్షల్ ఫ్రాక్షన్లో 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఇది 8 మార్క్స్ వెయిటేజ్. మెజర్ ఆఫ్ డిస్పర్షన్లో ఓన్లీ 1 క్వశ్చన్ వస్తుందండి, ఇది 2 మార్క్స్ వెయిటేజ్. ప్రాబబిలిటీలో 2 ఇక్కడ ఏంటండి 14 + 8 22 మార్క్స్ వెయిటేజ్. ఓకేనా. నెక్స్ట్ ఇందులో ఇది ఒకటి వస్తుందండి, 7 మార్క్స్ 2 వస్తాయి. ఎన్ని 14 16 మార్క్స్ వెయిటేజ్. ఇది చూడండి 2 3 4 5 6 7 8 9 10 క్వశ్చన్స్ వచ్చాయి. ఇందులో పార్ట్ బిలో నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 క్వశ్చన్స్ వచ్చాయి. ఇందులో ఎన్ని రాయాలి మనం, పార్ట్ బిలో 4 5 రావాలి 10కి. ఇందులో కూడా అంతే. అయితే నా చాయిస్ వచ్చేసి నా సజెషన్లో ఇవి 2 ప్రిపేర్ కండి, ఈ 2 ప్రిపేర్ కండి. ఫస్ట్ ప్రిపేర్ అయితే మీకు ఎన్ని అవుతాయి చూడండి 2 మార్క్స్ 4 మార్క్స్ 7 మార్క్స్ కావాలి కదా. 7 మార్క్స్ ఎన్ని రాయాలండి 5 రాయాలి, 4 7 4 చూసుకుందాం ఫస్ట్. ఈ 2 ప్రిపేర్ అయితే 2 4 మార్క్స్ అయిపోతున్నాయి, ఒక్క 7 మార్క్ అయిపోతుంది. బెటర్ 3 2 మార్క్స్ అయిపోయినాయి. ఇది నేను చెప్పిన ఫస్ట్ 2 చూసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అట్లా బాగా వచ్చు సార్ అనుకుంటే నెక్స్ట్ ఏమంటే ఈ 2 ప్రిపేర్ కాండి కాంబినేషన్లో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ప్రిపేర్ కాండి. ఎందుకు సార్ అంటే 2 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి మళ్ళీ రిలేటెడ్ అన్నట్టు, అంత సింప్లిఫికేషన్సే ఉంటాయి, చాలా ఈజీ టాపిక్స్ ఈ రెండు ప్రిపేర్గా ఉన్నది, మీకు బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. అవి 2 ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయాను, ఇవి 4 అయిపోయా కానీ నెక్స్ట్ మీరు రావాల్సింది పార్షల్ ఫ్రాక్షన్కి ఎక్కువ ప్రిపేర్ కానీ. పార్షల్ ఫ్రాక్షన్ ఎందుకు సార్ అంటే డెడ్ ఈజీ, 4 ఉంటే ఒకసారి చూసుకుంటే డైరెక్ట్ ఎగ్జామ్లో రాయచ్చు, అంత ఈజీ. పార్షల్ ఫ్రాక్షన్ ప్రిపేర్ కానీ, పార్షల్ ఫ్రాక్షన్ ప్రిపేర్ అయితే బెటర్. ఇది అయిపోగానే నెక్స్ట్ ప్రిపేర్ కావాల్సింది ప్రాబబిలిటీ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. ఈ 2 ప్రిపేర్ కానీ. చూడండి ఇవి ప్రిపేర్ అయితే మీరు పర్మిటేషన్ కాంబినేషన్ 2 మార్క్సే ప్రిపేర్ కండి, బైనామియల్ థియరం కూడా 2 మార్క్స్ క్వశ్చన్సే ప్రిపేర్ కండి. మిగిలిన వాటికి స్ట్రెయిన్ కాకుండా ఉంటారు. ఇలా చేయడం వల్ల మీకు ఎక్కువ స్కోర్ వస్తుంది. ఓకేనా. లేదు సార్ నేను అసలు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవి కూడా చేయలేను అనుకుంటే కాంప్లెక్స్ నెంబర్స్ డీమాయిస్ తర్వాత ప్రాబబిలిటీ చేయలేను. ఎందుకు సార్ అంటే ఇవి ప్రిపేర్ అయితే చూడండి ఇక్కడ 4 అయిపోతున్నాయి లాంగ్ ఆన్సర్లు, డీమాయిస్ 1 5 అయిపోతాయి. 1 2 ఎన్ని అయిపోతున్నాయండి 4 అయిపోతున్నాయి, ఒకటే మీరు మిస్ అవుతారు. అట్లా ప్రిపేర్ అయితే బెనిఫిట్ అన్నట్టు. నా అంటే ఎక్కువ వద్దు సార్ నాకు చాలా ఇంకా తక్కువ ప్రిపేర్ కావాలి సార్ అంటే నా సజెషన్ వచ్చేసి ఇది. ఎన్ని ఫస్ట్ యూనిట్ కాంప్లెక్స్ నెంబర్స్ డీమాయిస్. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రిపేర్ అయిన కొన్ని మొత్తం ప్రిపేర్ తక్కువ ఉంటాయి. ఇవి 2 ఎక్సైజ్లే, ఈ 2 ఎక్సైజ్లే. నెక్స్ట్ పార్షల్ ఫ్రాక్షన్ ఇలా కూడా 2 ఎక్సైజ్లు ఉంటాయి, 4 మెథడ్లే ఉంటాయి, మెథడ్ ఐడెంటిఫై చేయడం వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబబిలిటీ అండి, నేను చెప్పింది హాఫ్ ఆఫ్ ది సిలబస్. మనకు నార్మల్గా 100లో 70% ఇల్లు, ఆ 75%లో మనం 35% ప్రిపేర్ అవుతాను. ప్రిపేర్ అయితే చాలు, మనకి ఎన్ని వస్తాయి మినిమం 65+ మార్క్స్ వస్తాయి. చూడండి ఒకసారి కౌంట్ చేసుకుందాం మనం. 2 2 1 అంటే 35 మార్క్స్ వస్తున్నాయి లాంగ్ ఆన్సర్. 2 2 4 ఇవి కూడా 20 మార్క్స్ వస్తున్నాయండి. ఇక 2 మార్క్స్ ఎన్ని వస్తున్నాయో కౌంట్ చేసుకోవాలి. ఇదే కొద్దిగా 2 3 4 వస్తున్నాయి అంటే 8 మార్క్స్ వస్తున్నాయి. 63 మార్క్స్ నీకు ఎక్కడ మిస్ కావు. 63 మార్క్స్ ఎక్కడ మిస్ కాకుండా వచ్చే స్కోర్ అండి, తక్కువ ప్రిపేర్ కావడం వల్ల ఎక్కువ స్కోర్ ఇది. ఇక నెక్స్ట్ మనం మ్యాథ్స్ బీకి వచ్చేద్దాం. మ్యాథ్స్ బీలో
మ్యాథ్స్ బిలో వచ్చేసి ఫస్ట్ యూనిట్ ఏంటిదండి, జామెట్రీలో సర్కిల్లో వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 3 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయండి. 3 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సర్కిల్లో ఒక ఎక్సైజ్ కూడా డిలీట్ కాలేదు, బట్ చాలా ఈజీ సర్కిల్. ఫస్ట్ ఎక్సైజ్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది, లాస్ట్ ఎక్సైజ్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్, అదొకటి మీకు బెనిఫిట్. సెకండ్ యూనిట్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ సర్కిల్. ఇందులో 1 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుందండి, 1 2 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ క్వశ్చన్. బేసిక్గా డిలీట్ కాకముందుకు ఇందులో కూడా లేదు. అయితే ఈ రెండు కూడా ఫుల్ ఉన్నాయి. సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్ ఫుల్ సిలబస్ ఉంది. అందులో ఎలాంటి ఒక్క యూనిట్ కూడా డిలీట్ కాలేదు, అంటే ఏది డిలీట్ కాలేదు. ఓకేనా. ఇక థర్డ్ వచ్చేసి పారాబోలా. ఇందులో వచ్చేసి 1 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఒకటి, 1 7 మార్క్స్ వస్తుంది. అయితే ఇక్కడ డిలీట్ అయిందబ్బా. డిలీట్ ఏమైంది సార్ అంటే, పారాబోలాలో 3.1 ఉంది కానిక్ సెక్షన్ గురించి. ఓకేనా. 3.2లో ఈక్వేషన్ ఆఫ్ tangent and normal at a point on the parabola. ఓకేనా, ఆన్ ది పారాబోలా. మీరు ప్రాబ్లం చేసేటప్పుడు ఏదైనా క్వశ్చన్లో పారాబోలాకు ప్రాబ్లం చేసేటప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ నార్మల్ అనే క్వశ్చన్లు కనపడితే అవి లేవు, మనకి ఎగ్జామ్లో రావు అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి ఎలిప్స్. ఓకేనా. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ అని మనకు కనపడితే అవి చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎలిప్స్లో కూడా సేమ్ వెయిటేజ్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఎలిప్స్ వచ్చేసి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయండి. ఎలిప్స్ 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో కూడా ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ నార్మల్ ఎట్ ది పారాబోలా ఉన్నాయి. ఇక్కడ ఎలిప్స్. హైపర్బోలా వచ్చేసి 1 2 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 1 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 1 4 మార్క్స్. నన్ను అడిగితే మీరు ఎలిప్స్ వదిలేయండి. ఇక్కడ ఇది ఒక 2 మార్క్స్, ఇక్కడ 2 మార్క్స్ చదువుకోండి, సరిపోద్ది. బెటర్ టు చూస్ అన్నట్టు. హైపర్బోలాలో కూడా ఏం రిమూవ్ చేశారంటే ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్స్ అండ్ నార్మల్. ఇదంతా జామెట్రీలో ఎన్ని ఉన్నాయి మనకు 5 టాపిక్స్ ఉన్నాయి. సర్కిల్లో మొత్తం సిలబస్ ఉన్నది. సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో కూడా టోటల్ సిలబస్. పారాబోలా అది ఓన్లీ 2 టాపిక్స్. వన్ ఇస్ ద కానిక్ సెక్షన్, అదర్ is ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ నార్మల్. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ ఈక్వేషన్ నార్మల్ టోటల్ టాపిక్ రిమూవ్డ్. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ ఈక్వేషన్ నార్మల్ మీకు క్వశ్చన్లో కనిపిస్తుంది. సింపుల్గా సెకండ్ ఎక్సైజ్. ఎలిప్స్ కూడా ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ నార్మల్ ఆఫ్ ది ఎలిప్స్ కంప్లీట్ రిమూవ్డ్. హైపర్బోలా కూడా ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఆఫ్ ది హైపర్బోలా కూడా రిమూవ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుకోవాలి మనం. ఇంటిగ్రేషన్, అబౌట్ ది ఇంటిగ్రేషన్లో 6th వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్స్ మోస్ట్ వెయిట్. దీన్ని ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్స్ అని కూడా అంటాం. ఏంటిది ఇంటిగ్రేషన్? అదే మరి ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్. మీకు అంటే ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు రిమూవ్ చేయకండి, కానీ ఎగ్జామ్ ప్రిపేర్ అంటే ఐపీ ఎగ్జామ్ కాకుండా సబ్జెక్ట్ కొరకు అంటే మాత్రం ఇంటిగ్రేషన్ మొత్తం చేసుకోండి. నా సజెషన్. రీజన్ ఏంటి సార్ అంటే మీకు తర్వాత బీటెక్లో జాయినప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఇంకా మీరు ఎంత ఇంటిగ్రేషన్ నేర్చుకున్నా అంత బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంటిగ్రేషన్లో 6.1 ఇంటిగ్రేషన్ యాజ్ ది inverse process of differentiation. Integration is inverse process of differentiation. Standard forms and properties of integrals. Next 6.2 లో method of substitutions
integration of algebraic exponential logarithmic trigonometric and inverse trigonometric functions and integration by parts. Next 6.2 of yellow, method of substitution. Next to 6.2 below, integration by parts. 6.3 partial fractions. 6.3 వచ్చేసి partial fractions. 6.4 reduction formulas. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకేముందండి, ఇంటిగ్రేషన్ మాత్రం హెవీ వెయిటేజ్ అండి. 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ లేవు, బట్ 3 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. 7 మార్క్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది కొద్దిగా ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఇక్కడ చూస్తే నేను ఎక్సైజ్ వైజ్గా చెప్తా తెలుగు అకాడమీ బుక్లో వాళ్ళకు, లేకపోతే మిగిలిన వాళ్ళకు వచ్చేసి కూడా చెప్పేస్తా. చూడండి ఇక్కడ ఇది 6th A ఎక్సైజు, 6th B ఎక్సైజులు అండి. 6th A 6th B ఎక్సైజ్ ఇవి ఉన్నాయి. 6C లేదు, మళ్ళీ D ఉంది. 6C లేకుండా D ఉంది. అదేం సార్ అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనే మెథడ్ రిమూవ్ చేస్తారు. మనం ఏమంటాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ UVDX అనే మెథడ్ అనుకుంటాం. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఉంది. ఈ 6Bలో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ రిమూవ్ చేసిండు, పార్షల్ ఫ్రాక్షన్ మెథడ్ రిమూవ్ అయింది, రిడక్షన్ ఫార్ములాస్ కూడా రిమూవ్ అయిపోయింది. ఏంటి సార్ అంటే నేను చూడండి ఇక్కడ పేజ్ నెంబర్ 209లో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ ఉంది. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ మొత్తం రిమూవ్ అయిపోయింది. అంటే నథింగ్ బట్ ఏంటంటే ఎక్సైజ్ 6C తెలుగు అకాడమీ బుక్లో చూసే వాళ్ళకి ఎక్సైజ్ 6C లేదు ఇంటిగ్రేషన్లో, ఇది మొత్తం రిమూవ్ అయిపోయింది. అది ప్రిపేర్ కావాల్సిన అవసరం. బట్ 6C తర్వాత మీకు వస్తాయి కొన్ని ప్రాబ్లమ్స్. ఈ మెథడ్స్ ఉంటాయండి. 1/√AX² + BX + C dx, √AX² + BX + C, 1/AX² + BX + C. ఈ మెథడ్స్ ఉంటాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే 6D ఉంది కదా, 6D ఎక్సైజ్ బిఫోర్ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఎగ్జామ్లో వస్తాయి. అవే లాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 6E ఎక్సైజ్ 6E డిలీటెడ్. ఓకేనా, పార్షల్ ఫ్రాక్షన్ ప్రాబ్లమ్స్ మొత్తం 6E తర్వాత 6F కూడా డిలీటెడే. 6E 6F డిలీటెడ్. ఓకేనా, ఎందుకని మీరు మొత్తం ఒకసారి అయితే నేర్చుకొని ఉండడం బెటర్, మీకు తర్వాత ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఐ మీన్ బీటెక్లో. ఓకేనా, ఓన్లీ ఫస్ట్ 2 ఎక్సైజెస్ A B C లేదు, మళ్ళీ D ఉంది, E ఉన్న F కూడా లేవు. అది ఇంటిగ్రేషన్లో, ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్లో. నెక్స్ట్ 6 అయిపోయినాక 7th వన్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్. మీకు ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ వస్తేనే డిఫైనైట్ ఇంటిగ్రేషన్ వస్తుందండి. ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే డిఫైనైట్ ఇంటిగ్రేషన్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు. ఇందులో ఫస్ట్ 7.1 వచ్చేసి డిఫైనైట్ ఇంటిగ్రల్ ఆఫ్ యాజ్ లిమిట్ ఆఫ్ సమ్. 7.2 interpretation of definite integrations, definite integral as an area. Next 7.3 fundamental
theorem on integral calculus. 7.4 properties. 7.5 reduction formulas. 7.6 applications of definite integrals to the areas. ఇక్కడ ఇది కూడా హెవీ వెయిటేజ్. 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సారీ, 2 మార్క్స్ క్వశ్చన్, 2 4 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుందండి. ప్లస్ ఇది ఏంటంటే ప్రిపేర్ కావాల్సింది ఒకటే ఎక్సైజ్ 7. ఎందుకంటే 7.4 రిడక్షన్ ఫార్ములాస్ లేవండి, అప్లికేషన్ ఆఫ్ చేంజ్. మళ్ళీ ఇక్కడ ఒక జోక్ ఉంటుంది. జోక్ ఏంటి సార్ మీరు ఎలా అంటారంటే, చూడండి నేను ఎందుకు జోక్ అంటున్నానంటే, పేజ్ నెంబర్ 262లో చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లిమిట్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఫస్ట్ ఎక్సైజ్ అండి. ఫస్ట్ ఎక్సైజ్ అనేది ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 7Aలో ఇదేంటిది 7A ఎక్సైజ్ 4 ప్రాబ్లమ్, లిమిట్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత ఇంటర్ప్రిటేషన్, డెఫినైట్ ఇంటిగ్రేషన్, ఫండమెంటల్ థియరమ్ అండ్ ప్రాపర్టీస్. ఓకేనా, ఇవి కంప్లీట్ అవుతాయి. ఇవంతా ఈ 3 కలిపేసి 7B ఎక్సైజ్. 7B ఎక్సైజ్ మొత్తం ఇచ్చాడు. 7B ఎక్సైజ్ ఇస్తూ మనకు 7Bలో సెకండ్ బిట్లో ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ లిమిట్ ప్రాబ్లమ్స్ లేవు. అంటే 7Bలో రోమన్ లెటర్ 2 ఉంటుందా, అందులో 8th ప్రాబ్లం టు 15th ప్రాబ్లం రిమూవ్ చేశాడా? అయితే ఎందుకు రిమూవ్ చేశాడంటే మీరు ఒకసారి అర్థం చేసుకుంటే, ఇక్కడ ఇవి రిమూవ్ చేశాడు. అయితే లిమిట్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్ మాత్రం ఫస్ట్ ఎక్సైజ్లో ఇచ్చాడు. ప్లస్ ఇందులో ఏం చేస్తాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్, 2 4 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ వస్తాయి. మళ్ళీ ప్రిపేర్ అయ్యేదంతా ఒకటే ఎక్సైజ్. ఓకేనా. నెక్స్ట్ రిడక్షన్ ఫార్ములాస్ రిమూవ్. ఇలా ఉన్నాయి 3 ఎక్సైజెస్, 4 ఎక్సైజ్ అవునా. ఓన్లీ ఫస్ట్ ఎక్సైజ్, సెకండ్ ఎక్సైజ్, థర్డ్ ఎక్సైజ్ రిమూవ్డ్ అండ్ 4th ఎక్సైజ్ ఆల్సో రిమూవ్. ఇది మీకు ఒక ప్లస్ పాయింట్. ఏరియాస్ వాల్యూమ్స్ కూడా రిమూవ్ చేశాడు కాబట్టి మీకు ఇది ఒక చాలా ప్లస్ పాయింట్ అన్నట్టు. ఏం చేయండి అంటే 7A ప్రిపేర్ కావండి. 7Bలో కూడా 7B సెకండ్ ఎక్సైజ్లో 8th నుంచి 15th ప్రాబ్లమ్స్ వరకు మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఇది డెఫినైట్ ఇంటిగ్రేషన్. లాస్ట్ 8th వన్ వచ్చేసి 8th యూనిట్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది మీకు బీటెక్లో కంటిన్యూస్ ఉంటుందండి డిఫరెన్షియల్. కానీ ఇందులో కొన్ని మెథడ్స్ తీసేశారు. ఎందుకు తీసేశారు అనేది కొద్దిగా హెవీ వెయిటేజ్. మనం ప్రిపేర్ కావాల్సిన 2 ఎక్సైజ్ చూస్తాను. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో 8.1 ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ డిగ్రీ అండ్ ఆర్డర్. డిగ్రీ అండ్ ఆర్డర్. 8.2 సాల్వింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. 8.2లో ఏ వేరియబుల్ సపరేబుల్ మెథడ్. 8.2b homogeneous differential equation. 8.2b c non-homogeneous differential equation. 8.2d linear differential equations. అయితే ఇందులో కూడా వెయిటేజ్ ఎక్కువ. 1 2 మార్క్స్ క్వశ్చన్, 2 4 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్. నన్ను అడిగితే ఓన్లీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ డిఫరెన్షియేషన్ ప్రిపేర్ అయినా 65 మార్క్స్ వస్తాయి. మ్యాథ్స్ బీలో ఒక ప్లస్ పాయింట్ ఉంది, ఓన్లీ జామెట్రీ ప్రిపేర్ అయినా 65 మార్క్స్ వస్తాయి. ఓన్లీ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ నన్ను అడిగితే ఇంటిగ్రేషన్ ప్రిపేర్ కావడం ఈజీ. డైరెక్ట్ ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే బేసిక్స్ అన్న వస్తే డైరెక్ట్ ఎగ్జామ్ రాయొచ్చు. ఇంటిగ్రేషన్ అయితే ఇంకా చూడండి, ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రిమూవ్ చేసిండు, నాన్ హోమోజీనియస్ రిమూవ్ చేసిండు, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా రిమూవ్ చేసిండు. అంటే ఫార్ములా ఆఫ్ సాల్వింగ్ డిఫరెన్షియల్ వేరియబుల్స్ అంటే ఇక్కడ 8 ఎక్సైజ్ ఏ 8 ఎక్సైజ్ బి ఈ 2 మాత్రమే ఉన్నాయి, రిమైనింగ్ అంతా రిమూవ్ అయిపోయినాయి. ఇంటిగ్రేషన్లో చాలా రిమూవ్ చేశాడబ్బా. మీకు ఫస్ట్ ఇయర్లో డిఫరెన్షియేషన్ ఎక్కువ రిమూవ్ చేయలే, కానీ సెకండ్ ఇయర్లో మాత్రం ఇంటిగ్రేషన్ చాలా టాపిక్స్ రిమూవ్ చేశాడు. ఇది మళ్ళీ 20 to 21 ఇచ్చిన వాళ్ళ సిలబసే మీకు ఇచ్చాడు. ఇక నెక్స్ట్ బ్లూ ప్రింట్ చూసుకుందాం. ఫస్ట్ ఏంటండి సర్కిల్స్, ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్,
థర్డ్ వన్ పారాబోలా, ఫోర్త్ వన్ వచ్చేది ఎలిప్స్, ఫిఫ్త్ వన్ హైపర్బోలా, సిక్స్త్ వన్ వచ్చేసి ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ ఆర్ ఇంటిగ్రేషన్, ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ ఆర్ ఇంటిగ్రేషన్. సెవెంత్ వన్ వచ్చేసి డిఫైనైట్ ఇంటిగ్రేషన్, డిఫైనైట్ ఇంటిగ్రేషన్. ఎయిత్ వన్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఇందులో సర్కిల్లో 2 మార్క్స్ క్వశ్చన్ 2 వస్తాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, లాంగ్ ఆన్సర్లు 3 వస్తున్నాయండి. అయితే టోటల్ వెయిటేజ్ చూడండి, 8 + 4 12, 12 + 21 33 మార్క్స్ వెయిటేజ్ వస్తున్నాయి, 33 మార్క్స్ వెయిటేజ్. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో 1 2 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ క్వశ్చన్. అంతేనా? 7 + 6 13 మార్క్స్. చూడండి, ఎవరైతే పాస్ అయితే జాలిగా, నేను ఎక్కువ అవసరమే చదవాల్సిన అవసరం లేదు, నాకు ఇంటిగ్రేషన్ రాదు అనుకున్న వాళ్ళకు సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్ ఆ రెండు ఎన్ని, అందులో ఒక 5-6 ఎక్సైజులు ఉంటే ఇలా ఒక 2 సర్కిల్ వచ్చిన వాళ్ళందరికీ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ చేయడం ఈజీ. పక్కా ప్రిపేర్ అయితే 46 మార్క్స్, జస్ట్ 2 యూనిట్లు చదివితే చాలు. ఇక పారాబోలా, పారాబోలా వచ్చేసి 1 2 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ లేదు, 1 లాంగ్ ఆన్సర్, అంటే ఇది 9 మార్క్స్ వెయిటేజ్. ఎలిప్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, ఎలిప్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్లో 2 4 మార్క్స్ క్వశ్చన్, లాంగ్ ఆన్సర్ కూడా 8 మార్క్స్ వెయిటేజ్ ఇది. హైపర్బోలా ఇది 1, ఇక్కడ 4 మార్క్స్ 1 వస్తుంది, లాంగ్ ఆన్సర్లు ఏం రావు. ఇది 6 మార్క్స్ వెయిటేజ్. ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ ఇందులో 2 మార్క్స్ రావండి, 2 మార్క్స్ అయినా 2 మార్క్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ ఏం లేదు, లాంగ్ ఆన్సర్ 3. చూడండి 23, 3 3 7 21, 21 + 4 25 మార్క్స్ వెయిటేజ్ ఇది. నెక్స్ట్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్లో 2 2 మార్క్స్ క్వశ్చన్స్, 2 4 మార్క్స్ క్వశ్చన్స్, 1 లాంగ్ ఆన్సర్, 2 2 1 లాంగ్ ఆన్సర్. డిఫైనైట్లో 7 8 12 19 మార్క్స్ వెయిటేజ్ ఇది. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 2 1 8 10 17 మార్క్స్ వెయిటేజ్. చూడండి, మీరు ఏది ప్రిపేర్ అయినా నన్ను అడిగితే ఇది ఏది ప్రిపేర్ కావాలి అనే దానికంటే ఈ 3 పక్కా పెట్టి ఫస్ట్ ఈ 3 లాస్ట్కి ప్రిపేర్ అయ్యి రిమైనింగ్ ఫస్ట్ ప్రిపేర్ కానీ. ప్రిపేర్ అయితే ఈ 3 పర్ఫెక్ట్గా ప్రిపేర్ కానీ, 6 7 8, లేకపోతే సర్కిల్ పారాబోలా ఈ 3 ప్రిపేర్ కానీ. ఈ 3 అన్నా ఫస్ట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ కానీ, లేకపోతే ఈ 3 అన్నా ప్రిపేర్ కానీ. లేదు సార్ ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ ప్రిపేర్ కావడం. ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ మీరు ప్రిపేర్ అయితే డిఫైనైట్ వస్తుంది. ఇందులో ఒక సింపుల్గా చెప్పాలంటే ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ ఒక్కటి ప్రిపేర్ అయ్యాలంటే ఈ 2 మీకు వచ్చినట్లే. ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ ఏ ప్రాబ్లం చేస్తే అయ్యే ప్రాబ్లమ్స్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్లో చేస్తాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ ఎక్సైజ్ రిమూవింగ్ 2 or 3 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి, వేరియబుల్ సపరేబుల్ మెథడ్ అంతే ఉన్నాయి. అంటే నన్ను అడిగితే ఈ 2 ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ కావడం చాలా బెటర్. ఫస్ట్ ఇయర్లో డిఫరెన్షియేషన్ వచ్చిన వాళ్ళకి సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్ అయితే చాలా ఈజీ అబ్బా ప్రిపేర్ కానీ. ఓకే, ఇది మనకు బ్లూ ప్రింట్ అండ్ డిలీటెడ్ సిలబస్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా వీడియో చేస్తూ ఉంటాను, మీకు ఎక్కువ ఫాలో అవుతూ అంటే ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటే చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఫాస్ట్గా వీడియోస్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ.